ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. బిగ్ బాస్ బ్యూటీ అశురెడ్డి ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ భామ తన పైన వచ్చిన ఆరోపణలపై తనను సంప్రదించకుండా పోలీసులు కేసును నమోదు చేశారని హైకోర్టును కూడా ఆశ్రయించారు. పెళ్లి పేరుతో తనను వలలో వేసుకొని తన కుటుంబాన్ని నమ్మించి దాదాపు 9.32 కోట్లు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు ఆమె పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాజాగా అశురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తాజాగా అశురెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ నెట్టింట వైరల్గా మారింది. అశురెడ్డి మాట్లాడినటువంటి ఆడియో కాల్ సంచలనం రేపుతుంది. ఇప్పుడు మే అనేది ఒకటే నాకు టార్గెట్గా కనిపిస్తుందని అశురెడ్డి అన్నారు. దాంట్లో మిగిలిన డబ్బులు నేను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఇస్తానని బాధితుడికి ఆడియో మెసేజ్ పంపింది. మా అక్కను మా తల్లిని ఈ వ్యవహారంలోకి లాగొద్దు, అలా కాకుండా ఇద్దరమే మాట్లాడుకుందామని అంది. ఆ ఆడియోలో వినిపిస్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఒకవేళ తన మాట వినకుంటే తనను వేధిస్తున్నావని కేసు పెడతానంటూ కూడా స్వీట్ వార్నింగ్ కూడా వాయిస్లో కనిపిస్తుంది. నా తరపున వేణుస్వామి అదేవిధంగా సీరియల్ నటి ప్రవీణ కలిసి వస్తారంటూ కూర్చొని సెటిల్ చేసుకుందామంటూ అశురెడ్డిగా చెప్పబడుతున్నటువంటి ఆ ఆడియోలో మాట్లాడినటువంటి సంభాషణ కనిపిస్తుంది. నేను నీ మొహం చూడాలని అనుకోవడం లేదని, ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకోవడం లేదని కూడా అశురెడ్డి దాంట్లో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. ఒకసారి ఆడియో అది కూడా ఉంది, ఒకసారి అది వైరల్గా మారినటువంటి ఆడియోలో ఏముందో కూడా మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. సో ఇది ప్రస్తుతము వైరల్గా మారినటువంటి ఆడియో. ఒకవైపు ఈ యొక్క కంప్లైంట్ మొదటగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ విషయం వైరల్గా మారి రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చకు వచ్చినటువంటి సందర్భంలో నాకు సంబంధించి పోస్టులు పెట్టకండి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి అశురెడ్డి, ఇందులో నా సంబంధం లేదు, ఎందుకు నా గురించి పోస్టులు పెడుతున్నారు, నేను లీగల్ కూడా ఫైట్ చేస్తాను, ఇలా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతానని చెప్పినటువంటి అశురెడ్డి ఈరోజు ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ని నాకు నా యొక్క వాదన వినకుండానే కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దాన్ని కొట్టివేయాలంటూ హైకోర్టుకు వెళ్తే అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. ఈలోపే ఈ యొక్క ఆడియో తతంగం అంతా కూడా బయటపడింది. సో దీనికి సంబంధించి మరి ఇప్పుడు కౌంటర్గా అశురెడ్డి ఏం చెప్పబోతుంది? మరొక వైపు అటు ధర్మేంద్రకు సంబంధించి వారు కూడా చాలా క్లియర్గా ఈ అంశాలకు సంబంధించి అన్ని ఆధారాలతో ఎవిడెన్స్తో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు వ్యవహారం కాబట్టి దశల వారీగా ఈ అమౌంట్ని తనకు ఖాతాల్లో చేసినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లో కానీ లేదంటే గిఫ్ట్ వైజ్గా ఇస్తే అలాంటి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకునేటువంటి ప్రయత్నం మరి ధర్మేంద్రకు సంబంధించిన కుటుంబం చేస్తున్నట్టుగా కనపడుతుంది. మరి దీన్ని కాంప్లికేట్ చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తుందా, లేకుంటే ఇప్పుడు చెప్పినట్టుగా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? నిజంగా ఆడియో కనుక అశురెడ్డి మాట్లాడిందే అయితే ఈ కేసులో ఖచ్చితంగా అతని నుంచి ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకుంది వాస్తవమే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు ఆడియోలో కనిపిస్తుంది. ఇది అశురెడ్డి మాట్లాడినటువంటి ఆడియో అయితే మాత్రమే. మరి ఈ యొక్క ఆడియో వైరల్ అయినటువంటి తర్వాత ఇప్పుడు కౌంటర్గా అశురెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆడియో నాది కాదంటారా, లేకుంటే మౌనంగా ఉంటారా, ఇంకేదైనా వేరే కౌంటర్ వేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.